ఈ స్వేచ్ఛ, ఈ ఇండిపెండెన్స్ డే అంటే ఎక్కడి నుండో వచ్చి రావాల్సింది ఏం లేదమ్మా. ఒక గాంధీ కావచ్చు, ఒక నెహ్రూ కావచ్చు, ఒక అబ్దుల్ కలాం కావచ్చు, వీళ్ళందరూ ఎలా వాళ్ళ లైఫ్లో స్టాండ్ తీసుకోగలిగినారో నీ లైఫ్లో నువ్వు స్టాండ్ తీసుకోవడం అని నీకు నువ్వు కల్పించుకోగలగాలి స్వేచ్ఛ. నువ్వేమి ఏ బ్రిటన్ పాలనలో లేవు. సో మన భారత రాజ్యాంగంలో మీకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు యూటిలైజ్ ప్రాపర్లీ ఫర్ దట్. సో దట్ ఇంత స్వేచ్ఛగా ఉన్న దేశంలో ఉండి నువ్వు అనుకున్న పనిని ఎవరు ఆపలేరు అనే విషయాన్ని కూడా నువ్వు గుర్తించాలి. నువ్వు ఏదనుకుంటే అది సాధించగలవు. ఎస్పెషల్లీ మీరు బిఫోర్ చెప్పినట్లు ఇక్కడ ఎక్కువగా నేను ఉమెన్స్ మీద డిపెండ్ అయ్యే నేను బిజినెస్ చేస్తూ ఉన్నాను. వై? బికాజ్ యు ఆర్ సో మచ్ ఆఫ్ పవర్ఫుల్. సో దట్ ఆ విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే సార్ వాళ్ళు ఏం తక్కువ అని కాదు. సో దే ఆల్సో వెరీ స్ట్రాంగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. ఫ్యూచర్లో మనం ఇంకా కొంచెం ఎక్కువగా సక్సెస్ పొందాలి. దాని గురించి ఏం చేయాలని దాని గురించి ఆలోచించాలి. సో దట్ డెఫినెట్లీ లైక్ వీ కెన్ గ్రో. ఐఎమ్ బిలీవింగ్ దట్. ఆమ్ ఐ కరెక్ట్? సో నెక్స్ట్ ఇయర్కి మనకు మన రాజ్యాంగంలో ఉన్నట్టు కావచ్చు, పెద్ద పెద్ద మహానుభావులు మనకి ఇచ్చిన స్వేచ్ఛను కావచ్చు, ఈ స్వతంత్రాన్ని ఇంకా కొంచెం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మనమందరము సక్సెస్ పొందాలి. దేశాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకొని వెళ్ళగలగాలి. ఈ రాష్ట్రాన్ని ఇంకొక కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళగలగాలి. ఎస్ ఆర్ నో? వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్, జై భారత్.